భాగ్యనగర వాసులకు మళ్ళీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ తలపడనుంది. 287, 266, 277 ఇవి గత 3 మ్యాచ్ల్లో 2 సార్లు హైదరాబాద్ చేసిన స్కోర్లు. ఇప్పుడు మరోసారి ఇలాంటి భారీ స్కోర్ నమోదు కాబోతుందా? ఐపీఎల్ అభిమానులు ఆశపడుతున్న 300+ స్కోర్ నమోదు కాబోతుందా? ఈ రోజు జరగబోయే బెంగళూరు మ్యాచ్లో ఆ స్కోర్ చూస్తామా? డేంజరస్ బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్న హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తుంది. బెంగళూరును మరోసారి ఓడించి పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకాలని ఉవ్విళ్లూరుతుంది. డబుల్ హ్యాట్రిక్ ఓటములతో అట్టడుగు స్థానానికి పడిపోయిన బెంగళూరు గౌరవంగా సీజన్ ముగించాలన్నా ఈ మ్యాచ్లో నెగ్గి తిరిగి విన్నింగ్ ట్రాక్ ఎక్కాల్సిందే. సీజన్లో హైదరాబాద్ కు భారీ స్కోర్ను సమర్పించిన బెంగళూరుకు గెలుపు అంత సులువేం కాదు. పేలవమైన బౌలింగ్తో సొంత గడ్డ మీద కమిన్స్ టీంను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇప్పటి వరకు ఇరు జట్లు 24 సార్లు తలపడగా హైదరాబాద్ 13 మ్యాచ్ల్లో, బెంగళూరు 10 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్లో ఎలాంటి ఫలితం తేలలేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దూకుడుకు ఇప్పటికే పవర్ ప్లేలో అత్యధిక స్కోరు 125 చేసిన జట్టుగా భాగ్యనగర్ జట్టు అవతరించింది. ఆ జోరు కొనసాగిస్తే ఈ రికార్డు బద్దలే అవుతుంది. హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి మరోసారి వరుసగా బంతిని జనాల్లోకి తరలిస్తే ఉప్పల్లో 300+ స్కోర్ పక్కా అని చెప్పొచ్చు. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ముంబైతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 277 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై 246 వరకు వచ్చింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్ల్లో బెంగళూరు 2 గెలవగా హైదరాబాద్ 3 గెలుచుకుంది. ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో విరాట్ కోహ్లీ 379 పరుగులతో ఉన్నాడు. 55 పరుగుల దూరంలో ట్రావిస్ హెడ్ 324 పరుగులతో ఉన్నాడు. దీంతో ఈ పోరు ఆరెంజ్ క్యాప్ సంగతి కూడా తేల్చబోతుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లతో అదరగొట్టిన హైదరాబాదీ యార్కర్ల స్టార్ నటరాజన్ ఈ మ్యాచ్లోనూ రాణిస్తే పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లుగా అందుకుంటాడు. ప్రస్తుతం బుమ్రా 13 దగ్గర ఈ క్యాప్ ఉంది. హైదరాబాద్ జట్టు చూసుకున్నట్లయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్, నటరాజన్, జయదేవ్, ఉనద్కట్, షహబాజ్ అహ్మద్ ఉన్నారు. ఇక బెంగళూరు టీం చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డూప్లెసిస్, అనుజ్ రావత్, విల్ జాక్స్, రజత్ పటిదార్, దినేష్ కార్తిక్, లామ్రోర్, విజయ్ కుమార్, వైశాఖ్, రీస్ టోప్లే, లాకీ ఫెర్గూసన్, యష్ దయాల్ ఉన్నారు.